ఫ్రెండ్స్, వినాయక చవితి అప్పుడు ఆ విగ్రహాన్ని చెరువుల్లో లేదా నదుల్లో వేయడం మనం ఎప్పటి నుండో చేస్తున్న పని. సరే, ఎందుకని వినాయక విగ్రహాలు మనం చెరువుల్లో నదుల్లో వేస్తున్నాం అని ఎప్పుడైనా ఆలోచించారా? అది చూసే ముందు మీకు ఇష్టమైన ఫెస్టివల్ నేమ్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు గణపతి బప్పా మోరియా అని కామెంట్ చేయండి. ముందు ఉన్న మన పూర్వీకులు కరెక్ట్గా ఈ శ్రావణ భాద్రపద మాసం అంటే వర్షాలు విపరీతంగా పడే ఈ నెలలో వినాయకుడిని చేయడానికి బంకమట్టి లేదా మట్టిని చెరువుల నుండి తీసి దాని నుండి వినాయక విగ్రహాలు చేసి గణేష చతుర్థిని 9 రోజులు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఆ టైంలో వానల వల్ల వచ్చే నీరంతా ఆ చెరువుల్లో లేదా నదుల్లో బాగా వింకుతుంది అని చెప్తారు. దీనివల్ల ఒకవేళ వర్షం బాగా పడి ఆ చెరువులు నదులు పొంగి పోకుండా తమని తాము కాపాడుకోవచ్చని నమ్ముతారు. అలాగే గణేష్ నిమజ్జనానికి ఆ విగ్రహాలను అదే చెరువుల్లో నదుల్లో నిమజ్జనం చేసేవారు. ఎందుకని అదే రోజు నిమజ్జనం చేయరు అంటే, ఆ మట్టి తీసినందువల్ల నీరు భూమిలో ఇంకుతాయి అని 9 రోజులు లేదా ఇంకా కొన్ని రోజులు ఉంటారు. సముద్ర తీరంలో ఉండేవాళ్ళు చాలామంది మాత్రం వినాయకుల్ని సముద్రంలోనే నిమజ్జనం చేస్తారు. ఫ్రెండ్స్, మీ ఈది లేదా మీ విలేజ్లో ఎంత హైట్ గణేష్ని పెడతారో, అలాగే లడ్డుపాట ఎంతకి పాడతారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్పా మోరియా.